దివాళీ డెకరేషన్స్ కోసం టీ లైట్ హోల్డర్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 4 టైప్స్ ఆఫ్ టీ లైట్ హోల్డర్ రెడీ చేశాను. ఇక్కడ నేను MDF బోర్డ్ తీసుకున్నాను. దీనికి ఇంకా గ్లిట్టర్ షీట్, మీ దగ్గర షిమ్మర్ క్లాత్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది బ్లౌజ్ పీస్లో మిగిలిన చిన్న చిన్న పీసెస్తో ఇలా ట్రై చేశాను. గ్లూ గన్ లేక ఫ్యాబ్రిక్ గ్లూతో కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా సర్కిల్ చేసుకొని దీనికి నేను సిల్వర్ కలర్ లేస్ యూజ్ చేశాను. దీనికి గ్రీన్, మెరూన్ కలర్ లేస్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ పెన్సిల్తో ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేయండి, మీకు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. లేస్ స్టిక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను ఇలాంటి లైట్ యూజ్ చేశాను. మీరు దియా కూడా దీని మీద యూజ్ చేయొచ్చు. ఇది గ్రీన్ కలర్ క్లాత్తో చేస్తున్నా. ఇది కూడా బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాతే, లేదంటే టైలరింగ్ షాప్లో ఒక 10-15 రూపీస్లో ఇలాంటి క్లాత్ మిగిలిన క్లాత్ ఇస్తారు వాళ్ళు, దాంతో కూడా చేయొచ్చు. సేమ్ ఇది కూడా MDF బోర్డ్తోనే చేశాను. ఇది చేయడం చాలా సింపుల్. నేను గ్లిట్టర్ షీట్ యూజ్ చేయలేదు. మీ దగ్గర MDF బోర్డు లేకపోతే ఇక్కడ CD కార్డ్ బోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. CDతో కూడా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను గోల్డెన్ లేస్ యూజ్ చేశాను. ఇక్కడ వేరే MDF బోర్డ్ పెట్టడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లానే నేను వేరేది పింక్ కలర్ కూడా చేశాను. సేమ్ ఉంది కదా, అందుకే వీడియో తీయలేదు. ఇక్కడ నేను MDF బోర్డ్ తీసుకున్నాను. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇక్కడ కూడా నేను MDF బోర్డ్ తీసుకున్నాను. MDF బోర్డ్ అమెజాన్లో తీసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను లిప్ అండ్ ఆర్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకే ఒకటే షేప్ మిర్రర్ తీసుకున్నా. సేమ్ ఒకటే షేప్ మిర్రర్స్ అన్నీ 2 లైన్స్ పెట్టాను ఇక్కడ. ఇది వైట్ సిమెంట్, 2 స్పూన్ వైట్ సిమెంట్, 1 స్పూన్ ఫెవికాల్, కొంచెం కలర్ తీసుకున్నాను. ఎక్కువ లిక్విడ్ కాకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం డ్రై అయినాక ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ డ్రై అయినా కూడా రాదు ఇది మళ్ళీ. కొంచెం డ్రై అయినాక క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత క్లాత్ తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను బాటిల్ క్యాప్స్ యూజ్ చేశాను. మీ దగ్గర వుడెన్ పూసలు ఏమున్నా దీనికి యూజ్ చేయొచ్చు. ఇక్కడ గ్లూ గన్తో స్టిక్ చేశాను. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇక్కడ ఎంసిల్ కూడా యూజ్ చేశాను. ఎంసిల్తో అవుట్లైన్ చేశాను.
తర్వాత అవుట్లైన్కి గోల్డ్ కలర్ వేసాను. మధ్యలో గోల్డ్ కలర్ డాట్స్ పెట్టాను. అంత మంచిగా అనిపించలేదు. మళ్ళీ దీనికి గోల్డ్ కలర్ స్టోన్ స్టిక్ చేశాను. ఇది ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం లిప్ ఆర్ట్. థ్యాంక్ యూ.